ఇక తీరం దాటేందుకు ఏపీ తీరం వైపు మోందా తుఫాను దూసుకొస్తోంది. తుఫాను తీరానికి చేరువయ్యే కొద్దీ తీవ్రంగా కూడా గాలులు భారీ వర్షాలు పెరిగిపోతూ ఉన్నాయి. తుఫాన్ దెబ్బకు పలు చోట్ల స్తంభాలు ఇప్పటికే నేల కొరిగాయి, చెట్లు నేల కూలాయి. ఇక కాకినాడ పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా కూడా మోందా ప్రభావం కనిపిస్తూ ఉంది. దీంతో కూడా ఒక భయంకరమైన వాతావరణం కనిపిస్తుంది. ఎక్కడికక్కడ కూడా ఈదురు గాలులు వీస్తూ ఉన్నాయి. తుఫాను దగ్గరకు వచ్చే కొద్దీ కూడా ఈ ఈదురు గాలులు పెరిగిపోతూ ఉన్నాయి. ఇక ఈ గాలులకి తట్టుకోలేక కొన్ని చెట్లు నేల కొరుగుతున్నాయి, కొన్ని స్తంభాలు కరెంటు స్తంభాలు కూడా పడిపోతున్నాయి. ఇక కరెంటు స్తంభాలు పడిపోయాయంటే డెఫినెట్గా కూడా అక్కడ కరెంటు కొరతను కూడా వాళ్ళు ఎదుర్కొంటున్నారు. మరొక వైపు వర్ష బీభత్సం కొనసాగుతూ ఉంది. ఈ విధంగా కూడా మోందా తుఫాను ఎఫెక్ట్ కనిపిస్తూ ఉంది. కాకినాడ యానాం తీర ప్రాంతాలపై మోందా తన పంజా విప్పుతోంది. మోందా ఉప్పెన కొనసాగుతూ ఉంది. గడిచిన గంటలలో 15 కిలోమీటర్ల వేగంతో కదిలిన తుఫాను ఇప్పుడు ఇంకా కూడా పెరిగిపోయింది. మచిలీపట్నంకు 70 కిలోమీటర్ల దూరంలో కూడా ఈ తుఫాన్ నెలకొని ఉంది. రాజోలు లేదా అమలాపురం వద్ద కూడా ఇది తీరం దాటే అవకాశం కనిపిస్తుంది మోందా తుఫాను. ఇక ఆ తీరం దాటే సమయంలో ఆ గ్రామాల్లో ఉన్న వాళ్ళు అలర్ట్ గా ఉండాలంటూ కూడా చెప్పడం జరిగింది. ఇక రాత్రి 10 నుంచి 12 గంటల మధ్యలో కూడా ఈ తుఫాను తీరం దాటుతుందని కూడా ఐఎండీ అధికారులు వెల్లడించారు. ఇక తీరం దాటే సమయంలో 110 కిలోమీటర్ల వేగంతో కూడా గాలులు వీసే అవకాశం ఉందని కూడా ఐఎండీ హెచ్చరించింది. 110 కిలోమీటర్లు అంటే కూడా డెఫినెట్గా కూడా అది అసలు తట్టుకోలేని స్థితి. ఎక్కువగా కూడా ఈదురుగాలు ఉంటాయి. ఇంకా అదే సమయంలో 110 కిలోమీటర్లు వేగంతో గాలులు వీస్తే అది అధిక నష్టాన్ని కూడా మిగులుస్తుంది. ఇక కాకినాడ కోనసీమ జిల్లాలపై ఎక్కువగా కూడా మోందా ప్రభావం కనిపిస్తూ ఉంది. అత్యవసరమైతేనే ఆ సమయంలో ప్రజలు ఇంటి నుంచి బయటకు రావాలంటూ కూడా ఐఎండీ హెచ్చరిస్తుంది. 3 రోజులు మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని కూడా అధికారులు ఆదేశాలు ఇచ్చారు. ఇక తుఫాన్ తీరం దాటే సమయంలో గంటన్నర పాటు ఒక విధ్వంసమే కనిపించనుంది ఆ ప్రాంతంలో. కాకినాడ తీరంలో ఇప్పుడు 10వ నెంబర్ హెచ్చరిక కొనసాగుతూ ఉంది. ఇటు ఉప్పాడ బీచ్, కాకినాడ, మచిలీపట్నం బీచ్లు ఇవన్నీ కూడా కోతకు గురవుతున్నాయి. ఇక ఈ రోజు రాత్రి సమయంలో ఒక బీభత్సమైన ఒక విధ్వంసం కనిపించనుంది ఈ తుఫాను తీరం దాటే సమయంలో కూడా. ముఖ్యంగా కూడా ఇటు అమలాపురం ఈ ప్రాంతంలో కూడా తీరం దాటుతుందని కూడా, రాజోలు అమలాపురం ఈ ప్రాంతంలో కూడా తీరం దాటే అవకాశం ఉందని ఒక అంచనా ఉంది. ఇక ఆ సమయంలో అంటే 10 నుంచి 12 గంటల సమయంలో కూడా అసలు ఎవరూ కూడా బయటికి రాకూడదు. 110 కిలోమీటర్ల వేగంతో కూడా గాలులు వీచనున్నాయి. ఇంకా తీవ్ర ప్రభావం కనిపిస్తుంది. అయితే ప్రజెంట్ అసలు ఈ సమయంలో అసలు మోందా తుఫాను ప్రభావం ఏ విధంగా ఉంది? ఒకవైపు ఈదురు గాలులు వీస్తూ ఉన్నాయంటున్నారు, వర్ష బీభత్సం కొనసాగుతూ ఉందంటున్నారు. మరి దీనికి సంబంధించి అసలు డీటెయిల్స్ ఏంటనేది కూడా మా ప్రతినిధులు ఇద్దరు కూడా అందుబాటులో ఉన్నారు. వారితో మాట్లాడి తెలుసుకుందాం. ముందుగా వెంకట్, ప్రస్తుతం మోందా తుఫాను ప్రభావం ఏ విధంగా ఉంది? రేణు, మనం మొన్నటి నుంచి కూడా మోందా తుఫాన్ ఇక్కడ నేను ఇప్పుడు కొత్త విషయం చెప్తాను. మొన్న మోందా దీనికి సంబంధించి వార్తలు వచ్చినప్పటి నుంచి కూడా చాలా మంది కాకినాడ లేదంటే యానం పరిసర ప్రాంతాలు లేదంటే ఉభయ గోదావరి జిల్లాలో లేదంటే విశాఖపట్నం, ఉమ్మడి విశాఖపట్నం వరకు మాత్రమే దీని ప్రభావం ఉంటుందని కూడా అంచనా వేశారు. కానీ ఇప్పుడు వస్తున్న అప్డేట్ ప్రకారం అది ఎప్పుడైతే నిన్న దిశ మార్చుకుందో, ఆ దిశ మార్చుకున్న దగ్గర నుంచి కూడా క్రమంగా ఇటు కృష్ణా, బాపట్ల అంటే ఉమ్మడి కృష్ణా జిల్లా, ప్రకాశం జిల్లా వైపు దీని సైలెంట్ కదులుతూ వస్తుంది. చాలా మంది కృష్ణా జిల్లాకు ప్రభావం ఉండదు, మచిలీపట్నం తీర ప్రాంతం పెద్దగా ప్రమాదం ఉండదు అని అంచనా వేశారు. కానీ ఇప్పుడు వచ్చిన అప్డేట్, లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ప్రభుత్వం కానీ, ఎన్డీఆర్ఎఫ్ కానీ, ఎస్టీఆర్ఎఫ్ బృందాలు కానీ ఇవన్నీ కూడా అసలు దృష్టి పెట్టాల్సిందే కృష్ణా జిల్లా పైన. కేవలం కాకినాడ వైపు వస్తున్నట్లుగా కూడా అది కేవలం ఒక సిగ్నల్ మాత్రమే ఇచ్చింది. కానీ అసలు ప్రభావం మొత్తం కూడా మచిలీపట్నం తీర ప్రాంతం పైనే ఉండే అవకాశం ఉంది. ఎక్కువగా బాపట్ల కంటే కూడా ఎక్కువగా ప్రభావితం అయ్యేది మచిలీపట్నం తీర ప్రాంతమే. ఆ తర్వాత బాపట్ల ప్రభావితం అవుతుంది. ఆ తర్వాత ఉభయ గోదావరి జిల్లాలు ప్రభావితం అయ్యే అవకాశం ఉంది. అయితే ఇప్పటి వరకు మామూలుగా వాతావరణ శాఖ అధికారులు ఇచ్చిన హెచ్చరికల ప్రకారం కాకినాడ తీర ప్రాంతానికి, కాకినాడ పోర్ట్ లో 10వ నెంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. కానీ అసలు వాస్తవానికి కృష్ణా తీర ప్రాంతం ఏదైతే ఉందో ఇటు నాగాలంక సమీపంలో కానీ, హంసల్దేవి ఇటు కానీ లేదంటే మచిలీపట్నం తీర ప్రాంతం మొత్తం కూడా అత్యంత తీవ్రంగా ప్రభావితమయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే విజయవాడలో కూడా గాలుల తీవ్రత చాలా ఎక్కువగా ఉందనేది స్పష్టంగా అర్థమవుతుంది. నేను ఇందాక కాసేపటి క్రితం రోడ్ల మీదకి వెళ్ళినప్పుడు కూడా పరిస్థితి చాలా ఆందోళనకరంగానే ఉంది. అటు ఆకాశం కూడా చాలా మేఘావృతం అయింది. ఎప్పుడైతే ఈ తీరం దాటి ప్రక్రియ మొదలవుతుందో ఇది 6 నుంచి 7 గంటల వరకు పట్టే అవకాశం ఉంది. ఈ రోజు రాజోలు, అల్లవరం మధ్య 11 గంటల 30 నిమిషాలకు తీరం దాటే అవకాశాలు అయితే స్పష్టంగా కనపడుతున్నాయి. ఆ సమయంలో ఎక్కువగా ప్రభావితం అయ్యేది కృష్ణా తీర ప్రాంతమే.
కాబట్టి ఇక్కడ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కానీ ఎస్టీఆర్ఎఫ్ బృందాలు కానీ ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవాలనేది ఇప్పుడు వాతావరణ శాఖ నిపుణులు చెప్తున్నటువంటి విషయం. మనం వెబ్సైట్ లో చూసినా కానీ వెదర్ కి సంబంధించిన మాడ్యూల్స్ లో నేను ఇందాక పరిశీలించినప్పుడు కూడా ఇదే విషయం స్పష్టంగా అర్థమైంది. ఇప్పుడు ఎన్టీఆర్ కానీ పశ్చిమ గోదావరి జిల్లాలో కొన్ని ప్రాంతాలు అంటే ఇప్పుడు భీమవరం అటువైపు ఏదైతే ఉండి నియోజకవర్గం కానీ రాజోల నియోజకవర్గం కానీ వాళ్ళ అటు ఎక్కువగా కాస్త ప్రభావం చూపించే అవకాశం ఉంది. కానీ ఎక్కువగా అయితే కృష్ణా బాపట్ల జిల్లాలు అలాగే కోనసీమలోని కొన్ని ప్రాంతాల మీద దీని ప్రభావం ఉంటుంది. కాబట్టి ఎక్కువగా ఈ జిల్లాల మీద ఉమ్మడి కృష్ణా, ఉమ్మడి ప్రకాశం, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా మీద ఎక్కువగా అధికారులు దృష్టి పెట్టాలనేది ఇప్పుడు వాతావరణ శాఖ నిపుణులు చెప్తున్నారు. ఇంకా రాబోయే 2-3 గంటల్లో మచిలీపట్నం, బాపట్ల, ఉత్తర ప్రకాశం ప్రాంతం అలాగే కృష్ణా జిల్లాల తీర ప్రాంతాల్లో వర్షాలు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అత్యంత భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంది. విజయవాడ నగరంతో పాటుగా గుంటూరు అలాగే ఒంగోలు నగరంలో కూడా తీవ్ర స్థాయిలో వర్షాలు పడే అవకాశాలు అయితే స్పష్టంగా కనపడుతున్నాయి. అయితే ఇప్పుడు మనం కృష్ణా, గుంటూరు వీటిని చూసుకున్నా కానీ ఈ ప్రాంతాలని కేవలం కూడా ఆకస్మిక వరదలు వచ్చే ప్రాంతాల్లో మాత్రమే చేర్చారు. దానికి తగ్గట్లుగానే చర్యలు తీసుకునే విధంగా కూడా సీఎం దిశానిర్దేశం చేశారు. ఇప్పుడు చూస్తే ఇప్పుడు అక్కడ కూడా తీవ్ర ప్రభావం ఉండనట్లుగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అసలు ప్రస్తుతం ఆ ప్రాంతాల్లో కూడా పరిస్థితి ఏ విధంగా ఉంది, ఇటు ప్రభుత్వం వైపు నుంచి ఎటువంటి చర్యలు కూడా ఉపక్రమిస్తూ ఉన్నారు అధికారులు? రేణు, వాస్తవానికి ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటి అంటే ఏదైనా సాధారణంగా ఏదైనా ఎవరన్నా దాడి చేసే సమయంలోనో లేదంటే ఏదైనా దొంగతనాలు చేసే సమయంలో ఎలా అయితే మభ్య పెడతారో తుఫాన్ కూడా అదే విధంగా మభ్య పెట్టింది. కేవలం తాను కాకినాడ తీర ప్రాంతాన్ని, ఉప్పాడ తీర ప్రాంతాన్ని లేదా విశాఖలోని కొంత భాగాన్ని పైనే తాను ప్రభావం చూపించే అవకాశం ఉందనే సంకేతాలు ఇచ్చింది. కానీ ఇప్పుడు ఏదైతే దీనికి సంబంధించి కృష్ణా తీర ప్రాంతంలో తాను ప్రభావం తక్కువగా ఉంటుంది, వరదలు వచ్చే అవకాశమే ఉందనే సంకేతాలు వచ్చాయి. దీంతో ప్రభుత్వం మొత్తం కూడా అటు కోనసీమ జిల్లాల మీద లేదంటే కాకినాడ, ఉభయ గోదావరి జిల్లాల మీద మాత్రం ఎక్కువగా దృష్టి పెట్టింది. ఇటు కృష్ణా జిల్లాకు సంబంధించి కేవలం వరదలు వచ్చే ప్రభావం లేదంటే భారీ వర్షాలు ఏదైతే తీర ప్రాంతాల్లో ఎక్కువ కాస్త మోస్తారు వర్షాలు కురుస్తాయి లేదా భారీ వర్షాలు కురుస్తాయి అనే అంచనాకు మాత్రమే వచ్చి కాస్త ఏర్పాట్లు చేశారు. పునరావాస కేంద్రాలు కూడా కొన్ని ప్రాంతాలను ఏర్పాటు చేయడం జరిగింది అనేది ఇప్పుడు నాకు అర్థం అంటే నేను తెలుసుకున్న విషయం. కానీ ఇప్పుడు మొత్తం కూడా కాసేపటి క్రితం 2-3 గంటల నుంచి కూడా వాతావరణ శాఖ అధికారుల హెచ్చరికలతో అటు ఐఏఎస్ అధికారి అమ్రాపాలి కూడా ఎక్కువగా అక్కడే దృష్టి సారించారు. మచిలీపట్నం ప్రాంతంలో ఎక్కువగా ఉంటున్నారు. అలాగే క్షేత్రస్థాయిలో కూడా పర్యటనలు చేస్తే ఎప్పటికప్పుడు అధికారులకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది. ఇక రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆర్టీజీఎస్ ద్వారా రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ ద్వారా కూడా ఎక్కువగా దీనిపైన ఫోకస్ పెట్టింది. ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ బృందాలన్నీ కూడా సముద్ర తీర ప్రాంతాలు అవసరమైతే నేవీ సహాయం కూడా తీసుకునేందుకు కూడా ఇటు సిద్ధమవుతున్నారు. మరికొన్ని ప్రాంతాల నుంచి కూడా బోట్లను కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే మత్స్యకారుల వద్ద ఉన్నటువంటి శక్తివంతమైనటువంటి కొన్ని బోట్లను అలాగే అవసరమైతే గజ ఈతగాళ్లను కూడా రంగంలోకి దించే ప్రయత్నం కూడా ఈ ప్రాంతంలో జరుగుతోంది. అయితే మనం గతంలో వరదలు వచ్చినప్పుడు విజయవాడ పరిస్థితి ఏ విధంగా మారిపోయిందో చూసాము. అయితే ఇప్పుడు లోతట్టు ప్రాంతాల్లో వారిని కూడా ఇప్పుడు వేరే ప్రాంతాలకు తరలిస్తున్నారు, సురక్షిత ప్రాంతాలకి. ఏంటి ఇప్పుడు ప్రజల తరలింపు గురించి? ఇప్పుడు సాధారణంగా విజయవాడ నగరం అనేది మీరు ఎప్పుడైనా విజయవాడ వచ్చినప్పుడు చూసినా కానీ చాలా చిన్న నగరం. ఎందుకనంటే గతంలో విజయవాడ సాధారణంగా గ్రామ పంచాయతీ కంటే భద్రాచలం కంటే కూడా విజయవాడ కాస్త చిన్న పట్టణం అనే చెప్పుకోవాలి. గ్రామ పంచాయతీ మీద కొద్దిగా ఉంటుంది. ఎటు నుంచి ఎటు చూసుకున్నా సరే 8 కిలోమీటర్ల పరిధిలోనే నగరం కూడా మొత్తం ఉంటుంది. మనం సిటీ సెంటర్ లో నుంచి నిలబడి చూస్తే ఎంజీ రోడ్ లో బెల్ సర్కిల్ లో చూస్తే ఎటు తిరిగి చూసినా సరే 8 కిలోమీటర్ల పరిధిలోపే ఉంటుంది సిటీ. అటువంటి సిటీలో జనాభా ఎక్కువగా ఉండటం అలాగే బిల్డింగ్లు ఎక్కువగా ఉండటంతో కొన్ని ప్రాంతాల్లో డ్రైనేజీ సిస్టమ్ కూడా సాధారణంగా విజయవాడ కానీ విజయవాడ పరిసర ప్రాంతాల్లో కానీ ఎక్కువగా ఓపెన్ డ్రైనేజ్ సిస్టమ్ ఎక్కువగా ఉంటుంది. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కాస్త తక్కువగా ఉంటుంది. విజయవాడలో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే బందర్ రోడ్ కానీ ఎంజీ రోడ్ కానీ లేదంటే బందర్ రోడ్ లోని కొన్ని ప్రాంతాలు కానీ మొగల్ రాజ్పురం కానీ లేదంటే సత్యనారాయణపురం కానీ గత ఏడాది వరదలు వచ్చినటువంటి బుడమేరు, సింగ్ నగర్ కానీ అలాగే గాంధీనగర్ ప్రాంతాల్లో కానీ వాంబే కాలనీ ఇవన్నీ కూడా ఓపెన్ డ్రైనేజ్ సిస్టమ్ ఉంటుంది. అలాగే డ్రైనేజీలు కూడా చాలా చోట్ల పూడిక కూడా ఎక్కువగా పూడుకుపోయిన పరిస్థితి. అధికారులు గత కొంతకాలంగా కూడా వాటి మీద చర్యలు పెట్టారు. ఎండాకాలంలో కూడా దాని మీద చర్యలు తీసుకున్నా సరే విజయవాడ నగరంలో మాత్రం ఇంకా భారీ వర్షం కురిస్తే మాత్రం వరదల ప్రభావం ఉండే అవకాశం ఉంది అనే భయం కూడా వ్యక్తమవుతుంది. కృష్ణాలో ఇక్కడ ఒక చిన్న పాజిటివ్ పాయింట్ ఏంటి అని అంటే ఎగువ ప్రాంతాల్లో వర్షాలు లేకపోవడం అంటే తెలంగాణ ప్రాంతంలో వర్షాలు లేకపోవడంతో అలాగే పైన ఉన్నటువంటి కర్ణాటకలో కానీ అటు వర్షాలు లేకపోవడంతో
కృష్ణానదికి వచ్చే వరద కాస్త తక్కువగా ఉంది. కాబట్టి అది దీని ప్రభావం కారణంగా విజయవాడ ఒక 20 నుంచి 30% సేఫ్ జోన్ లో ఉన్నట్టే. కానీ గత ఏడాది ఒక రోజు రాత్రి ఏదైతే సెప్టెంబర్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజుకు ముందు ఏదైతే తీవ్ర స్థాయిలో వర్షాలు పడ్డాయో అదే స్థాయిలో కనుక ఇప్పుడు వర్షం పడితే మరోసారి విజయవాడ నగరం మునిగిపోయే ప్రమాదం అయితే ఉంది. ఏలూరు రోడ్డు కానీ ఇవన్నీ కూడా తీవ్ర స్థాయిలో ప్రభావితం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి అధికారులు కూడా నిన్న కలెక్టర్ కూడా విజయవాడ నగరంలోకి ఎవరు కూడా అవసరం అయితే తప్ప బయటికి రావద్దు, షాపులుగా వాళ్ళు కూడా ఆ తొందరపడి షాపులు ఓపెన్ చేయొద్దు, చర్యలు తీసుకున్నాం, స్కూల్ యాజమాన్యాలు కూడా స్కూల్స్ ఓపెన్ చేయొద్దు, పిల్లల భద్రత ప్రజల భద్రత కోసమే దృష్టి సారించాలంటూ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ వెంకట్. ఇక మరలా కూడా అవసరమైనప్పుడు మిమ్మల్ని ఫోన్ లైన్లోకి తీసుకుంటాం. అయితే ఇంకా మరో రిపోర్టర్ సాయిరామ్ అయితే అందుబాటులో ఉన్నారు. వారితో మాట్లాడే ముందర మన ప్రజెంట్ సిచ్యువేషన్ని మనం చూస్తూ ఉన్నాం కదా. అంటే ఇక్కడ ఫోన్ లైన్ ద్వారా కూడా తెలిసింది ఇప్పటి వరకు కూడా ఎక్కువగా కూడా పశ్చిమ గోదావరి జిల్లాలు వీటి మీద ఎఫెక్ట్ ఉంటుందని కూడా ముందుగా కూడా ఇటు కాకినాడలో తీరం దాటే సమయంలో కూడా ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుందని ఇలా అంచనాలు వచ్చాయి. కానీ నిన్న ఎప్పుడైతే ఇది దిశ మళ్లించుకుందో ఈ తుఫాను అప్పుడు కృష్ణా మీద కూడా దీని ఎఫెక్ట్, కృష్ణా బాపట్ల మీద కూడా, కృష్ణా జిల్లా మీద ఇక బాపట్ల మీద కూడా దీని ఎఫెక్ట్ బాగా ఉంటుందని కూడా అర్థమవుతూ ఉంది. ఇక ఈ మేరకు కూడా యుద్ధ ప్రాతిపాదికన అధికారులు అక్కడ సన్నద్ధమైపోయారు, రెడీ అయిపోయారు. ఇక లోతట్టు ప్రాంతాల వారిని కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు కూడా రెడీ అయిపోయారు. ఇప్పటికిప్పుడు పునరావాస కేంద్రాలను కూడా పెంచుతూ ఉన్నారు. మరోవైపు ఎక్కడికక్కడ కూడా ఇప్పుడు కలెక్టర్ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఎక్కడికెక్కడ కూడా మిగిలిన వాళ్ళందరినీ కూడా అలర్ట్ చేస్తూ ఉన్నారు. ఈ ముఖ్యంగా కూడా ముందుగానే కృష్ణా, గుంటూరు వీటన్నిటికీ కూడా ఆకస్మికంగా కూడా వరదలు సంభవించే అవకాశం ఉందని కూడా ఒక అంచనా ఉంది. అయితే ఈ నేపథ్యంలో ఇప్పుడు తుఫాన్ ఎఫెక్ట్ డైరెక్ట్గా కూడా కృష్ణా, బాపట్ల మీద కూడా చాలా ఎక్కువగా ఉండనున్నట్లు తెలుస్తుంది. ఇవాళ రాత్రి తీరం దాటే సమయంలో కానీ ఇప్పుడు కానీ అక్కడ వర్షాలు ఎక్కువగా కూడా పడనున్నట్లుగా తెలుస్తుంది. ఇక ఈ నేపథ్యంలో యుద్ధ ప్రాతిపదికన కూడా ఆ ప్రాంతాల్లో కూడా చర్యలు చేపట్టారు. ఇక మిగిలిన అసలు ఉభయ గోదావరి జిల్లాల్లో ఎటువంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయి ఏంటి అన్న డీటెయిల్స్ కూడా మా ప్రతినిధి సాయిరామ్ని అడిగి తెలుసుకుందాం. సాయిరామ్, ప్రస్తుతం అసలు అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? ఇక్కడ పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉందని మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ ప్రస్తుతం అయితే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో బలమైన ఈదురుగాలులు అయితే వేస్తున్నాయి. మోతా తుఫాన్ ప్రస్తుతానికి తీరాన్ని అయితే చేరుకున్నట్టు అయితే ఇక్కడ పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మచిలీపట్నానికి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్టు కేంద్రీకృతమైంది. గడిచిన 6 గంటల్లో కూడా 15 కిలోమీటర్ల వేగంతో కదులుతున్నట్టు వాతావరణ శాఖ అయితే తెలిపింది. ఇక్కడ చూసుకున్నట్లయితే మాకు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా భారీ వర్షాల నుండి అతి భారీ వర్షాలు అయితే నమోదవుతున్నాయి. ప్రస్తుతానికి ఇక్కడ తీర ప్రాంతాల్లో నివసించేటటువంటి మత్స్యకారులను కానీ ఇతర ప్రజలను కానీ పునరావాస కేంద్రాలకి తరలిస్తున్నారు. అదేవిధంగా ఉదయం నుండి కూడా విద్యుత్ కి అంతరాయం అయితే పూర్తిగా ఏర్పడింది. ప్రస్తుతం ప్రజలందరూ కూడా విద్యుత్ లేక చీకటిమయంలో అంధకారంలో ఉన్నారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి ఎటువంటి సంబంధిత రేషన్ షాపులు కానీ ఏమీ లేకపోవడం వల్ల ప్రజలు చాలా ఇబ్బంది అయితే కొన్ని చోట్ల పడుతున్నారు. కానీ ప్రభుత్వం నుండి కూడా కొన్ని చోట్ల అయితే ఆహార పదార్థాలు, ఆహారం కానీ, రక్షిత నీరు కానీ, అదేవిధంగా రేషన్ అధికారులు ఇప్పుడు కొన్ని ప్రాంతాల్లో ఉన్నవారు కూడా ఇబ్బందులు పడుతున్నట్లుగా చెప్తున్నారు. గవర్నమెంట్ టోల్ ఫ్రీ నెంబర్స్ ని ఏర్పాటు చేసింది కదా ఆ ప్రాంతాల్లో వారికి. ఇప్పుడు అదే దాని దిశగానే కొంతమంది అధికారులు అయితే ప్రతి గ్రామం కూడా ఇళ్ల శిథిలావస్థలో ఉన్న ఇళ్ల ప్రజల్ని కానీ వాళ్ళకి ఆహారం లేని లేదా రేషన్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇప్పుడైతే చర్యలు తీసుకుంటున్నారు. సాయి, అయితే ఈ రోజు 10 గంటల నుంచి 12 గంటల సమయంలో కూడా చాలా పెద్ద ఎత్తున కూడా ఈదురుగాలు వీస్తాయని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఎటువంటి హెచ్చరికలు అక్కడ ఉన్న ప్రజలు ఫాలో అవుతున్నారు? ఇక్కడైతే ప్రజలైతే ప్రతి గవర్నమెంట్ సూచించిన హెచ్చరికలను అయితే పాటిస్తున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఇంటిలో నుండి కూడా ఎవరు బయటకు రాకుండా వారి జాగ్రత్తలో వారు అధికారులందరికీ కూడా సహకరిస్తున్నట్టు చూసుకోవచ్చు. అదేవిధంగా ప్రస్తుత పరిస్థితులు అయితే ఇక్కడ ఎటువంటి బస్సులు కానీ రవాణా సౌకర్యాలు అన్ని అయితే నిలిపివేశారు. అదేవిధంగా కొన్ని ఇక్కడ నుండి నడిచే ప్రత్యేక రైళ్లను కూడా ఆపివేసినట్లు కొన్ని పరిస్థితులు అయితే తెలుస్తున్నాయి. సాయి, ఇంకా విద్యుత్ సౌకర్యం ఏ విధంగా ఉంది ఇప్పుడు? ప్రస్తుతం అయితే ఉదయం నుండి కూడా ఇక్కడ విద్యుత్ అయితే మొత్తం కూడా నిలుపుదల వేశారు. ఎందుకంటే భారీ ఈదురుగాలు అయితే వస్తున్నాయి. అదే విధంగా ఇక్కడ మన విద్యుత్ శాఖ మంత్రి రవికుమార్ కూడా ఇక్కడే ఉండి ప్రతి ఏరియాలో కూడా విద్యుత్ ఇస్తున్నారు.
కానీ విద్యుత్ అయితే నిలుపుదల చేశారు. ఎందుకంటే ప్రస్తుతం బలమైన ఈదురుగాలు వేయడం వల్ల కరెంటు స్తంభాలు అవి కొన్ని చోట్ల నేల కొరగడంతో ప్రస్తుతానికి విద్యుత్ అయితే నిలుపుదల చేశారు. అయితే ఇక ఈ ఈదురుగాలికి చాలా చెట్లు కూడా నేల కొరిగినట్లు తెలుస్తుంది. అక్కడ వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉంది ఇప్పుడు? ప్రస్తుతానికైతే బలమైన ఈదురుగాలు అయితే వేస్తున్నాయి. కొన్ని చోట్ల అయితే పలు వృక్షాలు అయితే నేల కొరిగాయి. దాన్ని వెంటనే సంబంధిత అధికారులు అయితే వెంటనే వాటిని తొలగించి రోడ్ల మీద ట్రాఫిక్ కెమెరా నిలుపుదల అయిన వాటిని పూర్తిగా తొలగించి రవాణాకి అయితే సౌకర్యం కల్పిస్తున్నారండి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ సాయి. ఇక ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా ఇక్కడ దారుణమైన పరిస్థితులే కొనసాగుతున్నట్లుగా అర్థమవుతుంది. ఈదురుగాళ్ల ప్రభావం అయితే చాలా ఎక్కువగా ఉన్నట్లుగా కూడా ఈవెన్ మనం రిపోర్టర్తో మాట్లాడుతున్న సందర్భంలో కూడా మనకి అర్థమవుతూ ఉంది. ఈదురుగాళ్ల ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. ఇక తెల్లవారుజాము నుంచి కూడా వాళ్ళు విద్యుత్ లేక కూడా అక్కడ ఉన్న వారంతా కూడా ఇబ్బందులు పడుతున్నారు. కాకపోతే అక్కడున్న విద్యుత్ సరఫరాకు ఉన్నటువంటి స్తంభాలు కూడా చాలా ప్రదేశాల్లో నేల కొరిగాయి. మరొకటి ఏంటంటే ఇలాంటి సమయాల్లో కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సప్లై చేస్తే ఒకవేళ ఏదైనా షార్ట్ సర్క్యూట్స్ కూడా జరిగే ప్రమాదం ఉంటుంది. వీటన్నిటిని కూడా కన్సిడర్ చేసి విద్యుత్ అధికారులు కూడా అలర్ట్గా ఉన్నారు ఎప్పటికప్పుడు. ఇక విద్యుత్ కూడా ఇప్పుడు ప్రజెంట్ అక్కడికి సరఫరా చేయటం లేదు. ఇంకా అక్కడికి వెళ్ళేటువంటి బస్సులను కానీ అన్ని వాహనాలను కూడా నిలిపివేశారు. అక్కడ చూసుకుంటే దాదాపుగా కూడా ట్రాన్స్పోర్ట్ అంతా కూడా ఆగిపోయిందని చెప్పాలి. ఎందుకంటే ఈ వాతావరణ పరిస్థితుల దృష్ట్యా కూడా ఇటు ఆటోలు కానీ ఏవి కానీ ఎవరు కూడా బైక్స్ కానీ ఎవరు కూడా బయటకు వచ్చే పరిస్థితి లేదు. ఈదురుగాళ్ల దృష్ట్యా కూడా ఎక్కడ వారిని అక్కడే ఉండిపోమని కూడా ముందుగానే హెచ్చరికలు చేశారు. ఎవరు కూడా బయటికి రావద్దు, ఇంకా అత్యవసరమైతే తప్పితే బయటకు రావద్దని కూడా చెప్పారు. ఇక ప్రభుత్వమే వీరు ఎవరికైనా కానీ ఏమైనా సదుపాయాలు కావాలంటే కూడా టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా కాంటాక్ట్ అయిన వాళ్ళందరికీ కూడా ఆహార సదుపాయాలు కానీ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంది. ఇక ఈ మోందా తుఫాను ఏపీ మీద చాలా భారీ ఎఫెక్ట్ చూపిస్తుంది. ఇటు ఉభయ గోదావరి జిల్లాలు కానీ కాకినాడ ఈ ప్రాంతాలన్నిటి మీద కూడా చాలా ఎఫెక్ట్ ఉంది. ఒకవైపు హెచ్చరికలు కంటిన్యూ అవుతూ ఉన్నాయి. ఆ ప్రాంతాల్లో కూడా కాకినాడలో కూడా 10వ హెచ్చరిక ఇప్పుడు జారీ చేశారు. మరోవైపు ఇవాళ అర్ధరాత్రి 10 గంటల నుంచి 12 గంటల సమయంలో కూడా రాజోలు లేదా మచిలీపట్నం దగ్గరైతే ఈ మోందా తుఫాను ఇప్పుడు తీరం దాటనుంది. ఇప్పుడు మచిలీపట్నంకి 50 కిలోమీటర్ల దూరంలో కూడా ఈ తుఫాను కేంద్రీకృతమై ఉంది. ఇక ఇవాళ రాత్రి సమయంలో కూడా ఇంకా మరింతగా కూడా ఈదురుగాళ్ళు మరింతగా పెరగనున్నాయి. ఒక భయంకరమైన ఒక బీభత్సమైన వాతావరణం అక్కడ కొనసాగనుంది. ఒక విధ్వంసమే అక్కడ మోందా తుఫాను తీరం దాటే సమయంలో కూడా ఒక విధ్వంస వాతావరణం, ఒక విధ్వంసమే సృష్టించనుంది. ఇది మరోవైపు భారీ నష్టాన్ని కూడా మిగిల్చనుంది. ఇక కృష్ణా బాపట్ల మీద కూడా దీని ప్రభావం మరింతగా పడనుందని మనకి తెలుస్తూ ఉంది.